హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ థియేటర్స్కి వచ్చింది కదా. ఈ మూవీ పైన రిలీజ్కి ముందు ఆడియన్స్లో పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే విజయ్ లాస్ట్ మూవీస్ అయిన లైగర్, ఖుషీ సినిమాలకి విజయ్ అండ్ మూవీ టీం ఇచ్చిన బిల్డపే కారణమైండొచ్చు. మూవీ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏమంత అట్రాక్టివ్గా లేకపోవడంతో ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. ఈ మూవీ రిలీజ్కి ముందు విజయ్ దేవరకొండ నిర్మాత దిల్ రాజు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేశారు. సినిమా భారం అంతా దిల్ రాజు తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. చిరంజీవితో చిన్నపాటి ఇంటర్వ్యూ కూడా చేశారు. అయినా కూడా రిలీజ్ అయిన తర్వాత టాక్ని బట్టి చూడొచ్చులే అన్నట్లు లైట్ తీసుకున్నారు ఆడియన్స్. సరే, మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. మొదటి షోకే పూర్తి డివైడ్ టాక్ తెచ్చుకొని ఈవినింగ్ షోలకి చేతులు ఎత్తేసింది. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉండే విజయ్ దేవరకొండ హీరో అయినా కూడా సెకండ్ షోకే థియేటర్లో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సినిమా నిజంగా బాలేదా? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? ఈ ఫ్యామిలీ స్టార్ సినిమాపై నెగిటివిటీ గల కొన్ని కారణాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, విజయ్ దేవరకొండ. అవును, ఈ సినిమా పరాజయానికి ఆ మాటకొస్తే ఆయన ప్రీవియస్ మూవీస్ అయిన ఖుషీ, లైగర్ సినిమాలు కూడా కేవలం విజయ్ ఓవర్ యాక్షన్, ఓవర్ యాటిట్యూడ్ వల్లనే యావరేజ్ అవ్వాల్సినవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్నది నిజం. పెళ్లి చూపుల సినిమా వరకు డీసెంట్గా ఉన్న విజయ్ అర్జున్ రెడ్డి మూవీ హిట్ అవ్వగానే తనను తాను పెద్ద సూపర్ స్టార్గా ఊహించుకొని ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ బిల్డప్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దానివల్ల అతనికి హేటర్స్ పెరిగిపోయారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలైన బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే ఈవెంట్స్లో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. మాటలు కానీ నడవడిక కానీ ఎంతో వినయంగా ఉంటుంది. వాళ్లతో పోల్చి చూసినప్పుడు విజయ్ వాళ్ళ ముందు ఒక జుజుబి. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు అయ్యుండొచ్చు. యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మాట నిజం. దాంతో అందరూ విజయ్ని ఆకాశానికి ఎత్తేయడం కూడా నిజం. తన స్టార్డమ్ని కేవలం 2 సినిమాలకే పవన్ కళ్యాణ్తో పోల్చారు. అందువల్ల విజయ్ కూడా తన గురించి తాను ఎక్కువ ఊహించుకుని ఉండొచ్చు. ఇక్కడ యాటిట్యూడ్ మ్యాటర్ కాదు, ఎంత ఎత్తుకు ఎదిగామనేది కాకుండా వెళ్ళినాక ఎలా ఉన్నామన్నదే ముఖ్యం. ఆ చిన్న లాజిక్ మర్చిపోయి వీర లెవెల్ ఎక్స్ట్రాల్ చేశాడు. ఫ్యాన్స్ని అరేతురేని మాట్లాడడం, మీడియా రిపోర్టర్స్తో మాట్లాడేటప్పుడు కాలు మీద కాలు వేసుకోవడం, సినిమా రిలీజ్ అవ్వకుండానే 200-300 కోట్లు కొట్టి చూపిస్తామని వాగడం, ఇలాంటివన్నీ చేశాడు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్కి తగ్గట్టు సినిమాలు హిట్ అయింటే ఏ గొడవ లేదు. కానీ వరుసగా డిజాస్టర్స్ పడ్డాయి. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆడియన్స్ దృష్టిలో ఒక బిల్డప్ బాబాయ్ అయిపోయాడు. విపరీతంగా ట్రోల్ చేశారు. ఎప్పుడు చిక్కుతాడా, ఎప్పుడు ఆట ఆడేసుకుందామని నెటిజన్స్ వెయిట్ చేస్తున్నారంటే ఇక కొండన్నతి ఏ రేంజ్లో ఉందో మీరే ఆలోచించండి. నిజానికి విజయ్ ఒక టాలెంటెడ్ యాక్టర్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఓన్ టాలెంట్తో అవకాశాలు దక్కించుకొని చిన్న చితగా క్యారెక్టర్స్ వేసుకుంటూ హీరోగా మారాడు. దానికి తగ్గట్టే ఒక 2-3 మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా పడ్డాయి. చిన్న హీరో నుండి టైర్ 2 రేస్లోకి అతి తక్కువ కాలంలోనే ఎంటర్ అయ్యాడు. చాలా తక్కువ టైంలో స్టార్గా మారడం వల్లనో లేదంటే ఇంకేదైనా కారణమో తెలియదు కానీ ఎక్స్ట్రాల్ చేయడం మొదలుపెట్టాడు. దానివల్ల తన టాలెంట్, తన కష్టం మరుగున పడిపోయి అతని మీద పూర్తి నెగిటివిటీ వచ్చేసింది. దాని ప్రభావం అతని సినిమాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అంతెందుకు, ఇదే ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్లో మాట్లాడుతూ నేను ఇంకో 2-3 సినిమాల వరకు ఏం మాట్లాడను, కామ్గా ఉంటాను, అదే నాకు నేను విధించుకునే శిక్ష అన్నాడు. 100-200 కోట్లు కొడతానని చెప్పడం తప్పు కాదు. అది నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్. ఎప్పుడో ఒకసారి ఆ కళ నెరవేర్చుకుంటా అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. అతను 100-200 కోట్లు కొడతాడా లేదా అనేది వేరే విషయం. అయితే ప్రమోషన్స్ పేరుతో చిరంజీవి గారితో ఇంటర్వ్యూ తీసుకున్నారు. మంచిదే, సినిమా ప్రమోషన్స్కి బాగా ఉపయోగపడుతుంది కూడా. కానీ చిరంజీవి మోస్ట్ సీనియర్ హీరో. అలాంటి వ్యక్తి ముందు కొండన్న కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మాట్లాడాడు. అది సబబు కాదు. దీంతో అతనికి ఇంకా ఈ ఓవర్ యాటిట్యూడ్ పోలేదురా, ఈ సినిమా కూడా పోతే బాగుంటుందని ప్రతి సగటు సినీ ప్రేక్షకుడు అనుకున్నాడు. పైగా చిరంజీవితో అలా మర్యాద లేకుండా ప్రవర్తించినందుకు గాను మెగా ఫ్యాన్స్ కూడా కావడి వదిలేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొండన్న ఓవర్ యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ కొండన్న. ఈ సినిమా పరాజయంలో 85% కొండన్నదే కారణం. నెంబర్ 2, సినిమా స్టోరీ. సినిమా కథలో దమ్ము లేదు. ఏం తీయాలనుకున్నారో ఏం తీశారో అసలు వాళ్ళకే క్లారిటీ లేదు. సినిమాలో ఉండే క్యారెక్టర్స్ బిహేవియర్కి వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్కి అసలు మ్యాచ్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, హీరో వాళ్ళ అన్నయ్య నిత్యం తాగుతూనే ఉంటాడు. సినిమాలో ఒకానొక దశలో అతని గురించే మర్చిపోయారు. అసలు ఎందుకు తాగుతున్నాడో ఎవరికి అర్థం కాదు. చివరగా అతను తాగడానికి గల కారణం చాలా సిల్లీగా చూపించారు. ఇలా సినిమా మొత్తం లాజిక్ లెస్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఒక హై మూమెంట్ కూడా ఉండదు. సినిమా అన్న తర్వాత సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలి, కానీ ఎంతవరకు? అయినా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి లాంటి సినిమాలు తీసిన దిల్ రాజు గారికి ఈ విషయం తెలీదా? కానీ డైరెక్టర్ మీద నమ్మకమో లేదంటే దిల్ రాజు బ్రాండ్ మీద ఫ్యామిలీ స్టోరీ కాబట్టి కొట్టుకుపోతుందని అనుకున్నారో తెలియదు. కానీ బడ్జెట్ మాత్రం విచ్చలవిడిగా పెట్టినట్లు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. కథ లేకపోవడం కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్. నెంబర్ 3, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాలో సాంగ్స్ ఉన్నాయి. 100 సార్లు విన్నా ఒక సాంగ్ కూడా గుర్తుండదు.
ఆ లిరిక్స్ ఏంటో, దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన అవుట్డేటెడ్ మ్యూజిక్ ఏంటో ఆ సినిమా తీసిన వాళ్ళకే తెలియాలి. అంత బడ్జెట్ పెడుతూ ఒక క్రేజీ స్టార్ హీరో సినిమాకి అంత బ్యాడ్ మ్యూజిక్ అంటే అసలు దాన్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పరమ నీచాతి నీచం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎదురుగా ఉంటే థియేటర్లోని ఆ DTS సౌండ్ బాక్స్తో నెత్తిన కొట్టాలనిపిస్తుంది, అంత వరస్ట్గా ఉంది. సంగీతానికి జీవనాడులు స్పందిస్తాయనేది విన్నాను, కానీ ఫస్ట్ టైం జీవనాడులు చచ్చిపోయేలాగా సంగీతం విన్నాను. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టూ వరస్ట్, అతిపెద్ద మైనస్ ఈ సినిమాకి. నెంబర్ 4, స్లో నెరేషన్ అండ్ VFX. ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టారని సినిమా చూస్తేనే తెలుస్తుంది. అంత మాత్రాన చివరికి దోశ కూడా VFX వాడారంటే ఇక వాళ్ళ పనితనం అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడ VFX యూజ్ చేశారని చాలా క్లియర్గా ఏమాత్రం సినిమా నాలెడ్జ్ లేని వారు కూడా చెప్పగలరు. కలర్ గ్రేడింగ్ కానీ, ఫైట్స్ అండ్ కొన్ని సీన్స్లో బ్యాడ్ CG వర్క్ స్పష్టంగా కనబడుతుంది. ఇక ఈ సినిమా చూస్తున్నప్పుడు తెలిసిన వాడైతే కేరళ సినిమాకి వచ్చామా అనుకుంటాడు, తెలియని వాడైతే సీరియల్ చూస్తున్న ఏంటబ్బా అని ఫీల్ అవుతాడు. ల్యాగ్, నత్తనడక అంటారే అది. ఫస్ట్ హాఫ్ వరకు సోసోగా నెట్టుకొంచిన సెకండ్ హాఫ్లో చుక్కలు చూపించారు. సినిమాలో చాలా సీన్లు ట్రిమ్ చేయొచ్చు, 2 గంటలు కుదించవచ్చు సినిమా రన్ టైంని, కానీ ఎక్స్ట్రా 45 మినిట్స్ ఉంది. ఇక ఆలోచించండి మీరే. నెంబర్ 5, దర్శకుడి వైఫల్యం. డైరెక్టర్ పరశురామ్ పెట్ల అని పేరు పెట్టుకొని పెద్ద రాడ్డు పెట్టాడు. కొంత దిల్ రాజుకి, మరికొంత విజయ్కి, చివరిగా ఆడియన్స్కి. విజయ్ ఓవర్ యాక్షన్ వల్ల ఆడియన్స్ అటెన్షన్ అంతా తన వైపు వెళ్ళింది, కానీ ఈ సినిమా ఫెయిల్యూర్కి 99% డైరెక్టర్ చేతకానితనమే కారణం. కథ లేదు, కాకరకాయ లేదు. అందులో కొన్ని సీన్లు అప్పటికప్పుడు అతికించినట్లున్నాయి. స్క్రీన్ ప్లే మీద అసలు మనసు పెట్టలేదు. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, VFX ఇలా దేని మీద డైరెక్టర్ కమాండ్ లేదు. గీతా గోవిందం తర్వాత అదే బ్యానర్లో అదే హీరోతో ఒక సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు. ఒకే కథని అటు అల్లరవింద్కి ఇటు దిల్రాజ్కి చెప్పాడు. ఆ కథన్నా సంపూర్తిగా ఉందంటే అది లేదు. మరి ఈ కథని అంత పెద్ద ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారు ఎలా ఓకే చేశారో ఇప్పటికి అర్థం కాని విషయం. ఫ్యామిలీ స్టోరీ సినిమాల్లోని అక్కడక్కడ కొన్ని సీన్లు లేపేసి సినిమా తీసినట్లుంది. డైరెక్టర్ ఫెయిల్యూర్ అనేది ఈ సినిమా ఫెయిల్యూర్కి బిగ్గెస్ట్ రీజన్. ఇప్పటి నుంచైనా దేవరకొండ అన్నయ్య కొంచెం యాటిట్యూడ్ కంట్రోల్ చేసుకొని మంచి కథలను ఎంపిక చేసుకొని ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. సో చూశారు కదా ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఫెయిల్యూర్కి కొన్ని రీజన్స్. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.